శ్రీ గురుపే నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూవాల్డ్ ఛానల్. 2026 జనవరి నుండి డిసెంబర్ వరకు మకర రాశి వారికి వారి యొక్క సంవత్సర ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. అన్ని కేటగిరీ వారిని కూడా మనం కన్సిడర్ చేసి ముందుకు వెళ్దామండి. సో చివరిదాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మకర రాశి, మకరానికి అధిపతి శనిశ్చరుడు. శని సహజ చక్రంలో మేషం నుండి మొదలెడితే 10వ రాశి. సో రాశాధిపతి శని. మకరంలో ఏంటంటే ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయండి. సో వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి యొక్క ఫలితాలు వర్తిస్తాయి. కర్మ ద్వారా విజయం అనే సంవత్సరము, అదేవిధంగా మీ కృషికి ఫలితం దొరికే సమయము వచ్చిందని చెప్పాలండి. 2026వ సంవత్సరంలో ఈ సంవత్సరం మీకు మీ శ్రమ ఫలించబోతుంది. కానీ అదృష్టం అనేది మీ యొక్క చివరి దాకా కూడా మిమ్మల్ని పరీక్షిస్తూనే ఉంటుందండి. ముఖ్యంగా మకర రాశి వారి స్వభావం ఏంటంటే, మకర రాశి వారు సహజంగానే కష్టపడే తత్వం ఉంటుంది. బాధ్యతాయుతమైనటువంటి అంకిత భావం కలిగిన వారు ఈ యొక్క మకర వారు. యుక్త వయసులో కష్టాలు ఎదురవుతాయి, కానీ చివరికి సుఖశాంతులు కలుగుతాయి ఈ యొక్క మకరం వారికి. వీరికి ఏంటంటే దాదాపు 30 సంవత్సరాల తర్వాతనే అదృష్టం ప్రబలంగా పనిచేస్తుందండి. అప్పటి వరకు కూడా హార్డ్ వర్క్తోనే ముందుకు వస్తారు. క్రమశిక్షణ, సహనము, దృఢ సంకల్పమే మీ యొక్క బలం అని చెప్పాలి. ఎందుకంటే రాశికి అధిపతి శని. శని అంటే ఒక డిసిప్లిన్ అండి, క్రమశిక్షణ, రెస్పాన్సిబిలిటీ. నెమ్మదిగా ఉన్నా కూడా ఫలితం కంటే గ్యారెంటీగా ఇచ్చే గ్రహం అండి. జాతకంలో కనుక జన్మజాతక చక్రంలో శని బలంగా ఉంటే ఒక సిస్టమేటిక్గా ఉంటారు, సమయపాలన ఉంటుంది, మంచి పోస్టులో ఎదుగుతూ ముందుకు వెళ్తారు, మంచి క్యాడర్లో ఉంటారు, వృత్తి వ్యాపారంలో ఎక్కడైనా సరే ఉంటారు. కొంతమంది లాయల్గాను, జడ్జిలుగాను ఉండే అవకాశం ఉంటుంది. శని కనుక బలహీనంగా ఉంటే ఎంత పని చేసినా గుర్తింపు రాకపోవటం, అధమ స్థాయిలో ఉంటాం, లెబోరియస్ వర్క్ చేయడం, ఇలాంటివి ఉంటూ ఉంటాయండి. ముఖ్యంగా ధైర్యంగా కష్టం చెయ్యి, దేవుడు నీ కర్మను వ్యర్థం చేయడు. ఎవరైతే డిసిప్లైన్ ఉంటుందో, సిస్టమేటిక్గా పని చేసుకుంటూ వెళ్తూ ఉంటారో వారికి మాత్రం చివరికి విజయం అనేది వర్తిస్తుందండి. డిసిప్లిన్ అనేది ఒక ఫ్యూయల్ లాంటిది, మోటివేషన్ అనేది ఒక స్పార్క్ లాంటిది. కాబట్టి సో ఒక రోజుకు 10,000 అడుగులు వేయమంటే 1,00,000 అడుగులు ఒకే రోజు వేస్తాను, 10 రోజులు రెస్ట్ తీసుకుంటా అంటే కాదండి. కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ. మకరం వాళ్ళు నమ్మేది ఈ కన్సిస్టెన్సీనే. కాబట్టి ఆ రకంగానే మీ అడుగులు ముందుకు వేస్తూ ఉండండి. డెఫినెట్గా మీరు విజయం పొందుతారని చెప్పవచ్చు. 2026 సంవత్సరంలో శని మీనరాశిలో ఉంటారు, 3వ స్థానంలో ఉంటారండి. ఈ సంవత్సరం అంతా అక్కడే ఉంటారు. ఇది అత్యంత శుభమైన కాలం. 3వ స్థానము 6, 10, 11 వీటిని ఉపచయ స్థానాలు అంటారు. 3, 6, 10, 11లో కనుక శని కానీ రాహు కానీ ఉంటే వారు పెట్టేటువంటి ఎఫర్ట్స్కి రిజల్ట్ తప్పనిసరిగా వస్తుంది. ఏది ఏమైనా 7.5 సంవత్సరాల తర్వాత, అంటే సాడే సతి అయిపోయిన తర్వాత విశ్రాంతి, రెస్ట్ దొరికేది ఇప్పుడేనండి. మీకు ఆల్రెడీ అయిపోయినా మార్చి 2025 రోజుకి అయిపోయినా కూడాను, ఆయన వచ్చి రాగానే 3వ స్థానానికి వచ్చినా కూడాను 4.5 నెలల పాటుగా వక్రీకరణలో ఉండే కాబట్టి పెద్ద ఫలితాలు మీరు ఎంజాయ్ చేయలేదు, చవి చూడలేదు. కానీ ఇప్పుడు మాత్రం వక్రగతిని వదిలి ముందుకు వెళ్ళి ఫార్వర్డ్ మోషన్లో చక్కగా ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఇప్పుడు ఫలితాన్ని పొందే కాలం అని చెప్పొచ్చండి. అందుకనే శాంతిగా, సహనంగా ముందుకు సాగు, శిఖరాన్ని నువ్వే అందుకుంటావు అనేది సూచన. మరి గురు గ్రహోచార ఫలితం ఏ విధంగా ఉండబోతుందంటే, ఈ సంవత్సరం గురుడు 3 రాశులు మారుతున్నారు. మిథున రాశిలో ఉండబోతున్నారు. 6వ స్థానంలో జూన్ 1వ తారీఖు వరకు కూడా. ముఖ్యంగా 6వ స్థానం అంటే శత్రు, రుణ, రోగ బాధ కాబట్టి ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలి. అదేవిధంగా పోటీకి సంసిద్ధత వహించాల్సిన అవసరం ఎంతైనా కనపడుతుంది. మరి కర్కాటక రాశిలో 7వ స్థానంలో జూన్ 2వ తారీఖు నుండి ఉండబోతున్నారు. కర్కాటక రాశిలో గురుడు బలమైన స్థానం అండి, అది ఎగ్జాల్ట్ అవుతూ ఉంటారు. కాబట్టి ఉత్తమమైన వ్యాపార భాగస్వామానికి దిస్ ఇస్ ద బెస్ట్ టైం అని చెప్పవచ్చు అండి. వివాహం అయితేనేమి, వ్యాపార భాగస్వామ్యం ఆరంభం చేయడానికి ఇది ఒక సువర్ణ కాలం అని చెప్పాలి. 7th హౌస్ 7వ స్థానంలో గురుడు ఉంటాం. మరి అక్టోబర్ 31వ తర్వాత సింహరాశిలోకి 8వ స్థానంలోకి గురు గ్రహం వస్తారు. ఆ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. భావోద్వేగాలు చాలా అదుపులో ఉంచుకోవాలండి. సో బ్యాలెన్స్డ్గా ఉండే ప్రయత్నం చేయండి. డోంట్ బీ టూ మచ్ ఎమోషనల్. అందుకనే ఈ కాలం నీ ప్రతిభను గోల్డెన్ లెటర్స్లో రాస్తుంది. విశ్వాసం ఉంచు, తప్పనిసరిగా విజయం వరిస్తుంది. మరి కుజ, రాహుకేతు ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అంటే, కుజుడు జనవరి 16 నుండి ఫిబ్రవరి 23 వరకు కూడా మకర రాశిలో ఉచ్చస్థితిలో ఉంటారు. మీ యొక్క జన్మరాశిలో ధైర్యానికి ఇంధనం లాంటిది, కానీ అతి ఉత్సాహం, ఆతురత మానుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. రాహుకేతు విషయానికి వచ్చే వరకు, రాహు మీ యొక్క రాశిలోకి, కేతు 7వ స్థానంలోకి వెళ్ళబోతారు. రాహు డిసెంబర్ 5 నుండి, కేతు డిసెంబర్ 5 నుండి, అంటే మకరంలోకి రాహు వస్తే కేతు వచ్చి మనకు కర్కాటకంలోకి వెళ్ళబోతున్నారండి. ఈ యొక్క రాహువు మీ యొక్క జన్మరాశిలోకి, కేతు 7వ స్థానంలోకి డిసెంబర్ 5వ తారీఖు నుండి వెళ్ళబోతున్నారు.
ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి, మానసిక ఒత్తిడికి వస్తే కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి శాంతిని పాటించాలి. రాహు రాశిలో ఉన్నప్పుడు కొంత మెడిటేషన్ చాలా ఎక్కువగా చేసుకుంటూ ఉంటే మంచిదండి. ఏదేమైనా ఉద్యోగము, ఆర్థికము, వ్యాపారం ఇవన్నీ కూడా జూన్ తర్వాత మంచిగా ఎక్సలెంట్గా ముందుకు వెళ్తాయని చెప్పవచ్చు. జూలై నుండి అక్టోబర్ మధ్య ఉద్యోగంలో పదోన్నతి కలిగే అవకాశం ఉంటుందండి. ఇదే కాలము వ్యాపారులకు కూడా, వ్యాపార భాగస్వామ్యంలో ఉన్న వారికి కూడా శ్రేష్టమైన కాలం అని చెప్పవచ్చు. సో పెట్టుబడులు జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి, విజయం మీదే అని చెప్పాలి. అందుకనే నీ కృషి నీకు కీర్తి తెస్తుంది, ఆలస్యం ఎందుకంటే శని తీయగా ఫలితం ఇస్తాడు. కాబట్టి ఓపికతో ఉండండి, పేషెన్స్తో ఉండండి, కష్టపడండి, నమ్మకంగా ముందుకు వెళ్ళండి. మరి కుటుంబ సంబంధాల విషయాలకు వచ్చే వరకు మార్చి నుండి జూలై కాలము కుటుంబంలో ఆనందాన్ని ఇచ్చే కాలం అండి. సో జర వెరీ పాజిటివ్ పీరియడ్ అని చెప్పాలి. అదేవిధంగా జూన్ నుండి అక్టోబర్ మధ్య పిల్లల కోసం, అదేవిధంగా ఎవరైతే కపుల్స్ ఉంటారో వారి ఆనందానికి అనుకూలంగా ఉంటుంది. పని ఒత్తిడి వల్ల జీవిత భాగస్వామిపై దృష్టి తగ్గించవద్దు. సో వర్క్ స్ట్రెస్ ఉంది అని వర్క్లో ఇన్వాల్వ్ అవుతున్నాం కదని మనము ఫ్యామిలీని కూడా బ్యాలెన్స్ చేయకుండా వదిలిపెట్టకూడదు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవాలి, అంటే ప్రొఫెషనల్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోగలగాలండి. ఆఫీస్లో ఉన్నప్పుడు ఆఫీస్ గురించి ఆలోచించండి, ఇంటికి వచ్చిన తర్వాత సో యూ హ్యావ్ టు బి అక్కడ ప్రజెంట్ మూమెంట్లో, లివ్ ఇన్ ద ప్రజెంట్ మూమెంట్ అంటూ ఉంటారు కదా, ఆ స్థితిలోనే ఉంటాం అనేది. సో అప్పుడు బ్యాలెన్స్డ్గా ఉంటుంది. కాబట్టి ఏంటంటే ప్రేమను పంచుకోండి. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఫ్యామిలీతో ఉన్నా కూడా చక్కగా అనుబంధంగా మాట్లాడడం, అనుబంధాలు పెంచే విధంగా కుటుంబ విషయాలు చక్కగా మాట్లాడుకోవడం, ఎలా ఉంది, ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తూ ఉంటే సో స్ట్రెస్ బస్టర్ అనేది మీకు రిమూవ్ అవుతుందండి. మరి ఆరోగ్యపరంగా చూసుకుంటే జనవరి నుండి మే మధ్య కొంచెం ఒత్తిడి ఉంటుంది, నిద్ర లేకపోవడం, అలసట ఉంటుంది గమనించవచ్చండి. జూన్ తర్వాత ఆరోగ్య విషయంలో ఉత్సాహంగా ఉంటారు, మీ ఇమ్యూనిటీ పెరుగుతుందండి. ముఖ్యంగా యోగా అంటే ధ్యానము, మార్నింగ్ పూట నడక చేయడం మంచిదండి. వాటర్ ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా వాకింగ్ చేస్తే మార్నింగ్ సన్లైట్లో ఏమవుతుందంటే మనకు సన్ నుంచి డి విటమిన్ వస్తుంది. సో హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయండి. నడక చేయడం వల్ల శరీర భాగంలో ఈ యొక్క కాళ్ళని శని ఇండికేట్ చేస్తారు. శనికి బలం కూడా పెరుగుతుంది, మీ యొక్క రాశ్యాధిపతి ఆయనే, కాబట్టి అన్ని రకాలుగా బాగుంటుందండి. మరి ఈ యొక్క ఆస్తి, తల్లి సౌఖ్యం ఇవన్నీ కూడా 2026వ సంవత్సరంలో పాజిటివ్గా ఉండబోతున్నాయి. మరి మకర రాశి వారికి ఏంటంటే ఇక్కడ ఆస్తి, భూమి, ఈ లావాదేవీలు ఏవైతే ఉంటాయో, ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో ఈ సంవత్సరం మీకు పాజిటివ్గా ఉంటాయండి. ముఖ్యంగా ఏంటంటే జనవరి ఫిబ్రవరి మధ్య చతుర్థాధిపతి మీ రాశిలో ఉన్నప్పుడు ఏదైనా కొనుగోలు చేయడానికి ఇలాంటి వాటికి మంచి సమయం. ఫ్లాటు, స్థలము, కమర్షియల్ ప్రాపర్టీ కొనుగోలు చేసేందుకు కూడా పరిస్థితులు మెరుగ్గా ఉండబోతున్నాయి. సో ముఖ్యంగా ఏంటంటే రవి గ్రహము, గురుగ్రహము, శని మద్దతు కలిసి ఇవ్వటం వల్ల ఏంటంటే ఏప్రిల్ నుండి సెప్టెంబర్ మధ్య ఇలాంటి వాటికి పాజిటివ్ కాలం అని చెప్పవచ్చు. 2026 మధ్య భాగం నుంచి వాస్తు గురించి కావచ్చు, కోర్టు కేసులు ఇలాంటి వాటిలో మీకు న్యాయం జరుగుతుందని చెప్పవచ్చు. ఏది ఏమైనా ఈ యొక్క భూముల కొనుగోలు అమ్మకాల విషయంలో క్లియర్ డాక్యుమెంటేషన్ చేసుకోవాల్సిన అవసరం అయితే కనపడుతుంది. పెద్ద మొత్తంలో లోన్ తీసుకోవటము, భాగస్వామ్యంలో ఆస్తి కొనుగోలు చేసే ముందు జాగ్రత్తలు తీసుకోవాలండి. పార్ట్నర్షిప్లోకి వెళ్లే ముందు వ్యయాధిపతి గురుడు 7th హౌస్లో ఉన్నారు కాబట్టి గురుడు ఉంటే మంచిదే, కానీ జాగ్రత్తగా ఉండాలి. మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక సంబంధిత గ్రహ దృష్టి, శుభవారము, రోజులు, పంచాంగం చూసుకోవడం మంచిది. తిథి, వార, నక్షత్ర, ఏవో కర్ణాలు చూసుకుని బ్యాలెన్స్ ముందుకు వెళ్తే మంచిది. సో ముఖ్యంగా ఏంటంటే బంధువులు, దగ్గరి ఫ్రెండ్స్ తోటి ట్రాన్సాక్షన్లో మీరు నిష్పక్షపాతంగా ఉండటమే మంచిది. మొహమాటం లేకుండా క్లారిటీగా ఉండాలండి. అలా అప్పుడే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్తారు. సో ముఖ్యంగా వాస్తుపరంగా చెప్పాలి అంటే దక్షిణ దిశలో ఏదైనా ఒక బరువైన వస్తువులు ఉంచడం, దానివల్ల స్థిరత్వం పెరుగుతుంది. మకర రాశి వారికి విదేశీ ప్రయాణ అవకాశాలు 2026 ఆరంభంలో కలగబోతున్నాయి. చిన్న ప్రయాణాలు చేస్తారు. ముఖ్యంగా విద్య, ఉద్యోగం ఇలాంటి వాటి విషయాలు అనుకూలత ఉందండి. సెలబ్రిటీస్ విషయంలో ఏంటంటే ముఖ్యంగా ప్రచారం రావటము, గుర్తింపు పొందటము, అదేవిధంగా కొన్ని వివాదాలు కూడా ఎదురుపడే పరిస్థితులు ఎక్కువగా ఉంటూ ఉంటాయండి. సో పాజిటివిటీ ఉంది, నెగిటివ్గా ఉంది. మరి ముఖ్యంగా ఏంటంటే స్పిరిచువల్ ప్రభావం, ఆధ్యాత్మికతగా ఎవరైతే ఉంటారో గురుదృష్టి వల్ల, సో ఆ కోణంలో ఉన్న వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రపంచ స్థాయిలో రాజకీయంగా కానీ ఆర్థిక అస్థిరత ఉండే అవకాశం అయితే కనపడుతుంది. కానీ మకర రాశి వారికి సహనమే వారి రక్షకుడు అని చెప్పాలి. మీరు 2026 సంవత్సరంలో విత్తిన అదృష్టపు విత్తనాలు ఏవైతే ఉంటాయో 2027లో బాగా ఎదగబోతున్నాయి. కాబట్టి పుట్ ఎఫర్ట్స్ నవ్వండి. ధ్యానము, జ్ఞాన సాధన, చదువులో ఆసక్తి, రెండు మీద ఆసక్తి పెరుగుతుంది, ఇంట్రెస్ట్ పెరుగుతుంది. సో అలానే ఫ్లో కంటిన్యూ చేయండి. సహనం, శ్రమే నీ విజయ పదం. కాబట్టి వాటిని నమ్ముకొని ముందుకు వెళ్ళాలి. మరి శుభకాలం ఏంటయ్యా అంటే జనవరి 3వ వారము, 4వ వారం బాగుంటుంది. జూన్ 1వ వారము, ఆగస్టు చివరి వారము, సెప్టెంబర్ ఫస్ట్ 15 రోజులు కూడా చాలా అద్భుతంగా ఉంటాయండి. అశుభకాలం ఏంటంటే మార్చి చివరి వారము, ఏప్రిల్ 1వ వారం, డిసెంబర్ 15th నుంచి 30th వరకు కూడా అనానుకూలంగా ఉంటాయండి.
మరి రెమెడీస్ ఏమైనా చేసుకుంటే బాగుంటుందా అని అంటే, శనికి సంబంధించి శనివారం రోజున నల్ల నువ్వులు, నల్ల బట్టలు, నువ్వుల నూనె దానం చేయడం వల్ల కూడా శనికి సంబంధించిన శాంతి అనేది జరుగుతుంది. ప్రతిరోజు నడక ప్రాణాయామం కూడా చేయండి. శని వాయుకారకుడు, సో బ్రీతింగ్ ఎక్సర్సైజ్. శని శరీరంలో కాళ్ళని ఇండికేట్ చేస్తారు కాబట్టి నడక, ట్రెడ్మిల్ ఏదో ఒకటి చేస్తూ ఉంటే మంచిది. అదేవిధంగా ఓం శం శనైశ్చరాయ నమః ప్రతిరోజు కనీసంలో 21 సార్లైనా జపిస్తూ ఉండండి. డెఫినెట్గా మంచి జరుగుతుందండి. మీకు అష్టమాధిపతి రవి. ఆదివారం సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం ప్రతిరోజు కుదరకపోయినా కూడా ప్రతిరోజు అవుతే మంచిదండి. ఆదివారం పూట ఆదిత్య హృదయం, సూర్యాష్టకం చదవటం, అర్ఘ్యం ఇవ్వటం వల్ల ఏంటంటే మీలోనే మనిషిలో ఉన్న అహంకారాన్ని తగ్గించి వేస్తుంది, ఆత్మస్థైర్యం పెరుగుతుంది అని చెప్పాలి. చంద్రుడికి సంబంధించి ముఖ్యంగా వాటరీ ప్లేసెస్ దగ్గర, ప్లెజెంట్గా ఉన్న దగ్గర మెడిటేషన్ చేసుకోవడం మంచిదండి. ధ్యానం చేయడం వల్ల సో మానసిక శుద్ధి కలుగుతుంది. ఏది ఏమైనా 2026లో నీ గమనాన్ని ఆపకూడదు. ఎవరైతే గమనం ఆపకుండా ముందుకు వెళ్తూ ఉంటారో అది మీ యొక్క రూపాన్ని మార్చేసే సంవత్సరం అండి. ఈ సంవత్సరం శనిలా నీకు నేర్పుతుంది, నేర్చుకున్న పాఠం బంగారంగా మారుతుంది. కాబట్టి సో గెయిన్ ద ఎక్స్పీరియన్స్ ప్రాక్టికల్లీ, ఇన్వాల్వ్ అవ్వండి. 2026 సంవత్సరం గోల్స్ పెట్టుకోండి. మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం 5 పారామీటర్స్లో HRMSC, H ఫర్ హెల్త్, R ఫర్ రిలేషన్షిప్, M ఫర్ మనీ, S ఫర్ స్పిరిచువాలిటీ, C ఫర్ కెరీర్. ఒక్కో దానిలో ఒక్కో గోల్ పెట్టుకుని మనం ముందుకు వెళ్ళిన విజయం సాధిస్తూ ఉండి బ్యాలెన్స్డ్గా ఉంటాయి. H అంటే హెల్త్, జంక్ ఫుడ్ తినే అలవాటు ఉంటే ఆపండి. వాకింగ్కి వెళ్ళలేకపోతే వెళ్ళండి. యోగా చేయాలనుకుంటున్నారు, స్టార్ట్ చేయండి. ఏదో ఒక్కటి స్టార్ట్ చేయండి చాలు. R ఫర్ రిలేషన్షిప్, సంబంధ బాంధవ్యాలు, ఇబ్బందులు, గొడవలు ఉన్నాయి. సో వారి గురించి పాజిటివ్గా ఆలోచించడం మొదలెట్టండి. ఏమనుకున్నా చాలు. సో భారం దిగిపోతుంది. మన పని మనం చక్కగా ముందు చేసుకుంటూ వెళ్ళొచ్చు. M ఫర్ మనీ, ధనం సంపాదిస్తారు కానీ దాన్ని మల్టిపుల్ చేసుకోవడం వివిధ మార్గాల ద్వారా, పెట్టుబడులు, ఫిక్స్డ్ డిపాజిట్, ఆర్డీనా, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెటా, భూముల, బంగారమా, ఏదైనా సరే. S ఫర్ స్పిరిచువాలిటీ, గురు యొక్క దృష్టి ఉంది, ఆధ్యాత్మికత పెరుగుతుంది. సో మెటీరియలిస్టిక్ లైఫ్ ఒకటే మార్గం కాదండి. స్పిరిచువల్గా కూడా గ్రో అయినప్పుడు బ్యాలెన్స్గా ఉంటుంది లైఫ్. 1 టాస్క్ అట్ ఏ టైం, ఒక సమయంలో ఒకే పని చేయడం వల్ల ఫోకస్డ్గా ఉంటాం కాబట్టి ఆ ఫోకస్డ్ అవర్లో ఎక్కువ రిజల్ట్ వస్తుంది. C ఫర్ కెరీర్లో గోల్ పెట్టుకోవటం, దాని తగినట్టుగా కొత్త నేర్చుకుంటూ అప్డేట్ అవుతూ ముందుకు వెళ్తూ ఉంటే కనుక డెఫినెట్గా కష్టపడే గుణం కలిగినటువంటి మకర రాశి వారు బాగా అభివృద్ధి చెందుతారండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఇంకా మకర రాశి గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకుంటే మకర రాశి వారి జీవిత రహస్యాలు, మేము జననం నుండి మరణం వరకు వీరి జీవిత రహస్యాలు, అదేవిధంగా ఈ రాశిలో వీరి జననం ఎందుకు జరిగిందని ఒక వీడియో రిలీజ్ చేశాం. సో వాళ్ళు చాలామంది చూసి ఉంటారు, చూడని వారి కోసం సో లింక్ ఇవ్వడం జరుగుతుంది డిస్క్రిప్షన్లో. అదేవిధంగా ఈ కొత్త సంవత్సరంలో మీరు కనుక జ్యోతిష్యం ఇంట్లో కూర్చొని నేర్చుకోవాలనుకుంటే, మీ యొక్క కన్వీనియంట్ టైంలో, మీ కంఫర్టబుల్ టైంలో నేర్చుకోవాలనుకుంటే అలాంటి వారి కోసం 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ రిలీజ్ చేయడం జరిగిందండి. సో ఆ కోర్స్ యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లాగిన్ అవ్వండి, సో జాయిన్ అవ్వండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం VMK ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీరు చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.